స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు బాటపట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు దేశీయంగా ఐటీ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలను సూచీలను కుదిపేస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 800 పాయింట్ల పతనమైంది. నిఫ్టీ 24,000 మార్క్ను కోల్పోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగి 94.30 వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, సిప్లా, బజాజ్ ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్, మాక్స్ హెల్త్ కేర్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో షేర్లు కుదేలవుతున్నాయి. టెక్ సంస్థ యాక్సెంచర్ తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడంతో పాటు భవిష్యత్తులో డిమాండ్ బలహీనంగా ఉండొచ్చని పేర్కొంది. దీంతో ఈ రంగంపై ఆందోళనలు మదుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఫలితంగా నిఫ్టీ ఐటీ సూచీ 6% పైగా పతనమైంది. ఇన్ఫోసిస్ షేర్లు 7.3% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు 6% చొప్పున పతనమయ్యాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేర్లు 5.5%, విప్రో షేర్లు 4% దిగజారాయి. అమెరికా మార్కెట్లలో యాక్సెంచర్ షేర్లు నిన్న ఏకంగా 17% పతనమయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు బాటపట్టినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించి తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రభు గారు, స్టాక్ అనలిస్ట్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు, నిన్నే మనం అనుకున్నాము ఇప్పటి నుంచి స్టాక్ మార్కెట్ లాభాల్లోనే కొనసాగుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ హర్ముజ్ ఓపెన్ అయింది కాబట్టి అని. ఈ లోపే మరి నష్టాలు బాటపట్టినట్టు తెలుస్తోంది. దీనికి కారణాలు ఏమనుకోవచ్చు? ఇప్పుడు కంటిన్యూస్ అప్ ఉండదు, పెండింగ్ అప్ ఉన్నా కంటిన్యూస్ అప్ ఉండదు, ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. ఏదైనా న్యూస్ ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటి ఎసెంజర్ రిజల్ట్స్ మార్కెటింగ్ చేస్తున్నా అంటే ఎసెంజర్ రిజల్ట్స్ ఏం పెద్ద బ్యాడ్ ఏం లేవు, బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళ గైడెన్స్ సరిగ్గా లేదు, గైడెన్స్ నెగిటివ్ గా ఉంది. అందుకని చెప్పి దాదాపుగా 18% పడింది. అక్కడ కూడా ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా బాగా పడింది, 9% పడింది. మన దగ్గర చూస్తే ఇన్ఫోసిస్ ఏరియా 9% వినపడితే నిన్న మనకి 2.5% పడింది. అంత పెరిగిన మార్కెట్ నిన్న ఐటీ ఇండెక్స్ కూడా మైనస్ లోనే ఉంది కదా. సో ఇంకా 7% పడుద్దా అంటే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు నిఫ్టీలో 0.3%, 3.5% వెయిటేజ్ ఉంటే దాదాపుగా 75 పాయింట్స్ 80 పాయింట్స్ ఇన్ఫోసిస్ ఉంది. సో మిగతా ఎసెన్షియల్ ఇట్లాంటివన్నీ కొన్ని చూస్తే ఐటీ స్టాక్స్ పడ్డాయంటే మరి మిగతా పడకుండా ఉండవు కదా మేజర్ గా పడితే. అందుకని దాదాపుగా 200 పాయింట్స్ నిఫ్టీ డౌన్ చూపించింది. సో దాని అనుగుణంగానే పడుతున్నాయి ఇప్పుడు. సో అంటే ఐటీ ఒకటే ఇది చేసింది, తర్వాత మిగతా సెక్టర్స్ అన్ని పడ్డాయి. సో మధ్యాహ్నం ఏమన్నా వాల్యూ బయింగ్ అవుతుందా అంటే మ్యూచువల్ ఫండ్స్ ఐటీ స్టాక్స్ కొంటున్నాయి ఈ మధ్య, అది మనం గమనించాలి. ఎందుకంటే వాళ్ళు పడినప్పుడల్లా ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఏంటంటే ఐటీ ఇండెక్స్. సో దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ లో. సో మధ్యాహ్నానికి ఏదన్నా పేర్కోవచ్చా అంటే ఒకవేళ బయింగ్ అవుతే ఐటీ ఇండెక్స్ లో బయింగ్ అయితే మిగతా స్టాక్స్ కూడా యూటర్న్ తీసుకుంటాయి కాబట్టి క్లోజింగ్ పాజిటివ్ రావచ్చా అని ఒక చిన్న మినుకుమైన ఆశ ఒకటి ఉంది. సో మెయిన్ ఎందుకంటే 5 days ర్యాలీ. సో 5 days ర్యాలీలో జనరల్ గా మనం ఏం చేస్తాం, ఇక్కడ కూడా కొంచెం స్టాక్స్ పడుతున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కదా, ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉంటాయి. అది కూడా ఒక ఎత్తు. సో అది కాక క్లోజింగ్ ఉంటది. సో 5 days కాబట్టి పొజిషన్స్ ఉంచరు, క్యారీ ఫోర్డ్ చేయరు. ఆప్షన్స్ బట్టే కదా కొంచెం ఇదే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది క్లోజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. కాల్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, కాల్ ఆప్షన్స్ క్లోజ్ చేసుకున్నప్పుడు కొంచెం మార్కెట్ ఇది అవుతుంది కదా. సో బయింగ్ అంటే వేరే సెల్లింగ్ అన్నప్పుడు తగ్గుతుంది కదా. సో అన్ని కలిపి వీకెండ్ కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉందా అంటే లాస్ట్ 1 hour ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఫ్రైడే లాస్ట్ 1 hour ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 1 hour లో ఏమవుతుందని యూ హ్యావ్ టు అబ్జర్వ్. క్లోజింగ్ 1 hour కీలకం అంటారా ఈ రోజు ఈవినింగ్ కి? 1 hour క్లియర్ కానీ బాగా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ 1 hour లో 2:30 కానీ 2 నుంచి 3:30 కానీ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ ఐటీ ఇండెక్స్ లో బయింగ్ చేస్తారా అనేది ముఖ్యం. సో ఈ లోపల చేస్తారా, లాస్ట్ ఎండింగ్ దాకా చూసి ఇంకా పడుతుంటే 7% దాకా ఇన్ఫోర్స్ పడచ్చు అనుకున్నాం కదా. సో అట్లనే ఇంకా కొంచెం ఏదైనా పడుతుందో చూసుకొని దాని ప్రకారం బయింగ్ చేస్తారు కాబట్టి లాస్ట్ 1 hour ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు అండి. దీనికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయనుకోవచ్చా ప్రభు గారు? అంటే నిన్నటి వరకు మనకి స్టాక్ మార్కెట్లు పడుతున్నాయంటే కేవలం హర్ముజ్, యుద్ధ నేపథ్యం ఇవన్నీ కూడా కనిపించాయి. ఐటీ సెక్టార్ లో మనకి మిశ్రమ స్పందన కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా మనకి డౌన్ ఫాలే కనిపిస్తుంది. మిగిలిన ఫీల్డ్ ఎట్లా విధంగా చూడొచ్చు? ఇట్స్ ఏ న్యూస్ డ్రివెన్ మార్కెట్. ఇప్పుడు ఒక పాజిటివ్ అయిపోయిన తర్వాత వేరే నెగిటివ్ రాదు అనేది మార్కెట్ లో చెప్పలేము. ఇప్పుడు అనేకమైన పారామీటర్స్ ఉంటాయి. ఏదైనా పారామీటర్స్ డ్రైవ్ చేస్తే నెగిటివ్ పారామీటర్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఐటీ ఇండెక్స్ మంచి ఇది కదా. సో
సో అలా డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం రీట్రేస్మెంటే ఇది, అంటే ట్రెండ్ చేంజ్ అవ్వాలా, ఇది రీట్రేస్మెంటే. సో ఐటీ ఇండెక్స్ లో ఇది ఆల్రెడీ 41% పడింది, అప్పటికి ఇంకా తగ్గుతున్నాయి. సో న్యూస్ బట్టి ఎసెన్షియల్ రిజల్ట్స్ బాగాలేదు, తగ్గినాయి. సో అట్లా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది కదా. ఇది అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. 100% ఇలా పడినప్పుడు అవకాశం అందిపుచ్చుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అదే పని చేస్తాయి. వాళ్ళకి ఇదివరకు 3%, 4% క్యాష్ ఉంటుంది, వాళ్ళకి 10% ఎబో క్యాష్ ఉంటుంది. ఎందుకంటే మంత్లీ ఎస్ఐపి ధర 30,000 crores ప్లస్ వస్తుంది కదా. సో దే ఆర్ ఎక్కడైతే ఇండెక్స్ మంచిగా ఉన్నాయో, రీట్రేస్మెంట్ అయినాయో, దే ఆర్ పికింగ్ అప్. దట్స్ మెయిన్ థింగ్. మా ట్రెండ్ చేంజ్ లేదు, అది అబ్జర్వ్ చేయాలి మనం. ట్రెండ్ చేంజ్ అంటే సో డెఫినెట్ గా మనకి 23,800 కట్ అయితే కొంచెం భయపడాలి. 800 కట్ అయితే సో డెఫినెట్లీ ట్రెండ్ చేంజ్ అనుకోవచ్చు. 800 అబౌవ్ ఉంటే ట్రెండ్ కొంచెం పాజిటివ్ ఉన్నట్టు లెక్క. ఈ రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం, మధ్యలో వస్తుంటాయి పోతుంటాయి. సో దానికి మనం బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం మనకి మంచి మంచి స్టాక్స్ పడితే అలాంటి కొనుక్కోవచ్చు అని నా ఉద్దేశం. ఓకే, సో ఒకవేళ తగ్గినా నష్టాలు పట్టినా ఇన్వెస్టర్స్ కి మేలు చేసే విధంగా ఉంటుంది అనుకోవచ్చు. ఈ రోజు క్లోజింగ్ టైం కి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. క్లోజింగ్ టైం కి బయింగ్ అవుతుందా లేదా, అది మెయిన్. ఐటీలో బయింగ్ అయితే మిగతా సెక్టర్స్ కూడా పైకి లాగే ఛాన్స్ ఉంటాయి. దట్స్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ.